కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈ సమయం యొక్క వాక్యం ధ్యానిస్తుండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదు అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మన యేసుక్రీస్తు ప్రభువారు భారాలను ఎత్తివేస్తాడు, అది నిజమే. గమనించాలి. లోన్ ఎత్తేశారు, డోకరాలను కొట్టేశారు, ఈ రుణాలు కొట్టేశారు, రుణమాఫీ చేశారు అంటే సంతోషించేస్తారు, గంతులేస్తారు. కానీ దేవుడు నీ బరువును దించేస్తాడు. కాబట్టి రండి, మనమంతా కూడా బరువులు దించుకుందాం, మన బరువులు మన భారాలని దించేసుకుందాం. ప్రభువారు భారాలను ఎత్తివేస్తాడు. హల్లెలూయా. ఇది నిజమే, కానీ ఆ భారాలను మనము ఆయనపై మోపాలి. ఇది అసలైన విషయం. ఆయన బరువులు దించేస్తాడు, ఎత్తివేస్తాడు, కరెక్టే, కానీ మనం ఆయన మీద మోపాలి. అందుకని నీ భారం యెహోవా మీద మోపుము అంటూ రాయబడింది ఇక్కడ. భారములు మోసేటువంటి ఆయనపై మనం విశ్వాసంతో మోపాలి. ఎలా మోపాలంటే, లేదా విశ్వాసంతో మన భారాలు ఆయన మీద వేసేయాలి. ఇది గమనించాలి. ఒక భక్తుడు ఎప్పుడు కూడా చింతిస్తూ ఉండేటువంటి వాడంట, చాలా చింతలో బాధలో ఉండేటువంటి వాడంట. ఆయన మాటలు ఎలా ఉండి అంటే, గమనించినట్లయితే ఆయన ఏమన్నా, నాకే కష్టాలు, నాకే ఈ కష్టాలన్నీ, నాకే ఈ బాధలన్నీ కూడాను, అందరూ బాగానే ఉన్నారు, నిజంగా దేవునికి నా మీద ప్రేమ లేదు, నేను తప్ప అందరూ సంతోషంగా ఉన్నారు, నేను తప్ప అందరూ బాగున్నారు, నాకే ఈ శ్రమ, నాకే ఈ అప్పులు, నాకే ఈ అనారోగ్యం, నాకే ఈ మానసిక ఒత్తిళ్ళు, మా ఇంట్లోనే బాగోదు, మా కుటుంబంలోనే బాగోదు, అందరూ బాగానే ఉన్నారు కానీ మేమేం బాగోలేదు. ఇట్లాగా ఎప్పుడు కూడా చింతిస్తూ ఉండేటువంటి వాడంట. ప్రియులారా గమనించాలి. అందరూ సంతోషంగా ఉన్నారు, నేను తప్ప అని చెప్పి నిందించుకుంటూ దేవుని కూడా నిందించేటువంటి వాడంట. నిజంగా నాకు మరి నా మీద దేవునికి ప్రేమ లేదు, ఇలాగా దేవుని నిందిస్తూ దుఃఖిస్తూ బాధతో వేదనతో గడుపుతూ ఉన్నాడంట. ఒకరోజు అతనికి ఒక కల వచ్చిందంట. ఆ కలలో ఇతడు 2 పెద్ద మూటలు, కుడి భుజం మీద ఒకటి, ఎడం భుజం మీద ఒకటి, ఆ భుజం మీద మూట, ఈ భుజం మీద మూట ఎత్తుకొని సొక్కి సోలుతూ నడుస్తూ ఉన్నాడంట. అలసిపోయాడంట, మోయలేకపోతున్నాడంట. భారంతో బాధతోటి అడుగులు వేయలేక ఆ 2 మూటలు ఎత్తుకొని మోసుకొని తీసుకెళ్తున్నాడంట. ప్రజలు గమనించాలి. అంతలో ఒక దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక దేవుని దూత వచ్చాడు, ప్రత్యక్షమయ్యాడనమాట. ఆ దేవుని దూత ప్రత్యక్షమయ్యి అంటున్నాడు, నాయనా ఏంటి నాయనా ఆ మూటలు అంటూ ప్రశ్నించాడంట. హలో నాయనా, ఏంటి ఆ మూటలేంటి, ఆ మూటలో ఏమున్నాయి, అంత భారంగా మోసుకుంటూ వెళ్తూ ఉన్నావు అని అడిగితే ఆయన అన్నాడంటే, ఇదిగో ఇటు చూడు, నా ఎడమ భుజం మీద ఉన్నదే, నా ఎడమ భుజం మీద ఉన్నటువంటి ఈ మూట ఏంటి తెలుసా, గడిచిపోయినటువంటి కాలపు చింత. గడిచిన కాలంలో ఇంత చింతను అనుభవించాను నేను, గడిచిన కాలంలో నేను సమస్యలు అనుభవించాను, అవన్నీ కలిపి ఇదిగో మూట కడితే ఇంత మూట అయింది. కాబట్టి గడిచిన కాలంలో ఉన్నటువంటి చింత అని చెప్పి, ఇదిగో ఈ నా కుడి భుజం మీద ఉన్నదే, ఈ నా కుడి భుజం మీద ఉన్నటువంటి ఈ మూట భవిష్యత్ కాలపు చింత. నా భవిష్యత్తు ఏంటి, నా వివాహం ఏంటి, నా ఉద్యోగం ఏంటి, నేను ఎలా బ్రతకాలి, ఏం చేయాలి అనేటువంటి చింత, అవన్నీ కలిపి ఇదిగో ఎంత చింత ఉంది నాకు అని చెప్పి జవాబిచ్చాడంట ఆయన. జవాబిస్తే ప్రియులారా గమనించాలి. అప్పుడు ఆ యొక్క దేవుని దూత ఏమంటున్నాడు తెలుసా, నాయనా గడిచిందేమో గడిచిపోయింది, గడిచిపోయిన దాన్ని గురించి ఆలోచించడం అర్ధరహితం. కాబట్టి నువ్వు ఆలోచించేయి, గడిచిపోయిన దాన్ని నువ్వు మార్చలేవు. గతంలో నువ్వు చింతను అనుభవించావు, బాధను అనుభవించావు, సమస్యను అనుభవించావు. కాబట్టి దాని గురించి నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. దాన్ని నువ్వు ఎలాగానూ మార్చలేవు, గతాన్ని నువ్వు ఎలాగా మార్చలేవు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితుడా, జాగ్రత్తగా వింటున్నారా? దేవుడు మీతోటే మాట్లాడుతున్నాడు. గడిచిపోయింది ఏదో గడిచిపోయింది, దాని గురించి ఆలోచించడం అంతా కూడా వేస్ట్. మరి ఏం చేయాలి? గడిచిపోయినటువంటి దాని గురించి ఆలోచించడం అర్ధరహితంగా ఉంటుంది. కాబట్టి ఈ మూటతో నీవు ఇబ్బంది పడకూడదు అని ఆ మూటను ఎత్తి దూరంగా పారేశారంట దేవుని దూత. ఓ హల్లెలూయా. ఆ గతం గురించి ఆలోచించడం అనేటువంటి ఆలోచన ఆ మూట అంతా తీసిపడేసి దూరంగా పడేసాడంట. ఇంకేంటి, ఇకపోతే ఇంకో మూట ఉంది కుటుంబం మీద, అదే రేపు నా భవిష్యత్తు ఏంటి, ఎలాగని. రేపు అనేదానికి రూపమే లేదు.
ఆ రాబోయేది ఇంకా రాకమునిపే ఇప్పుడే ఆ మూటను మోసి బాధపడడం చాలా తెలివి తక్కువతనం నాయన. కాబట్టి రేపేం జరుగుతుందో అని చెప్పి ఈరోజు నువ్వు చింతించొద్దు. ఇది తెలివి తక్కువతనం అవుతుంది. కాబట్టి ఈ మూటతో కూడా నీవు బాధపడకూడదంటూ దానిని కూడా దూరంగా పారవేశాడే దేవుని దూత. గతం గురించి చింతించొద్దు, అలాగే భవిష్యత్తుని గురించి చింతించొద్దు, భారం వేసుకోకు నీ మీద, అవన్నీ కూడా దేవునికి సమర్పించుకో అని చెప్పి ఆ 2 మూటలు చాలా దూరంగా విసిరి పారేశాడంట దేవుని దూత. వింటున్నారా? చాలా జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. 2 మూటలను కూడా ఆ యొక్క దేవుని దూత దూరంగా విసిరి పారేశాడంట. అప్పుడు క్షేమంగా ఏ బాధ లేకుండా నా వెంట వచ్చేయి అంటూ దేవుని దూత గబగబా అడుగులు ముందుకు వేస్తూ సాగిపోయాడంట. నాయన నీ భారం అంతా పోయింది కదా, ఇప్పుడు గతంలో సమస్యల గురించి చింతలేదు, భవిష్యత్తు గురించి చింతలేదు, ఇప్పుడు ఫ్రీ అయిపోయావు, నువ్వు సంతోషంగా ఉన్నావు. కాబట్టి ఏం చేస్తా తెలుసా? హ్యాపీగా క్షేమంగా ఏ బాధ లేదు కాబట్టి సంతోషంగా ఏం చేస్తా తెలుసా? నా వెంట వచ్చేయంటూ ఆ దేవుని దూత గబగబా ముందులుగా అడుగులు వేస్తూ సాగిపోయాడంట. చాలా దూరం వెళ్ళిపోయాడంట దేవుని దూత. వెళ్ళాక ఎందుకో అనుమానం వచ్చి ఇలా వెనక్కి తిరిగి చూసేసరికి ఆ భక్తుడు కన్ను చూప మేరలో కూడా కనబడటం లేదంట. ఎంతో దూరాన్ని ఉన్నాడంటే ఇంకాను. అదేంటి నా వెనకాల వచ్చేయమన్నాను కదా, భారం అంతా పోయింది కదా, స్వేచ్ఛగా నా వెంట నడుచుకుంటూ వచ్చేస్తాడు అనుకున్నాను కదా అని చెప్పి ఎంత మరి చూస్తున్న కను చూపు మేరలో కనిపించటం లేదంట. మరలా దేవుని దూత ఏం చేశాడంటే వెనక్కి తిరిగి వచ్చాడంట. వెనక్కి తిరిగి వచ్చి చూస్తే ఇంకేముంది ప్రియులారా, మన భక్తుడు ఉన్నారు కదా, మీరే చాలామంది విసిరి పారేసినటువంటి ఆ 2 మూటలు ఎక్కడికి విసిరేశానా అని చెప్పి వెతికి 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 మరలా నెత్తికెక్కించుకున్నాడంట. భుజాల మీద నుంచి ఎక్కడికి నెత్తి మీద వేసుకున్నాడంట. 2 మూటలు కలిపి నెత్తి మీద వేసుకుని భారంతో నడుస్తూ వస్తున్నాడంట. 2 మూటలు కలిపి నెత్తి మీద వేసుకుని భుజం మీద నుంచి నెత్తి మీదకి వెళ్ళినాయంట. వింటున్నారా నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా? దేవుని వాక్యం చెప్తుంది, నీ భారం దేవుని మీద వేయము అని సెలవిస్తుంది. ఆయన నీ భారాలు ఎన్నైనా సరే మోయగలిగిన సమర్థుడై ఉన్నాడు. ఆయన చాలినటువంటి దేవుడు. వేసినట్టే వేసి మళ్ళా తిరిగి వాటిని మోసుకుంటూ తీసుకుని వెళ్తున్నావా? ఇంక ఇది దేవుడే చూసుకుంటాడు, ఇది దేవునికే అని చెప్పేసేసి నువ్వు సమర్పించేసినటువంటి చాలాసార్లు ఈ రోజున మరలా తిరిగి ఆ మూటలు నెత్తి మీద వేసుకున్నారా? అయితే దేవుడు మీతోటే మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీతోటే మాట్లాడుతున్నాడు. విడిచిపెట్టేసినటువంటి భారాలు, విడిచిపెట్టేటువంటి సమస్యలు మరలా మోసుకొని వెతుక్కుని నెత్తి మీద వేసుకుని తిరుగుతున్నట్లయితే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. వాటన్నిటిని విడుదల పొందాలని చెప్పి దేవుని యొక్క ఉద్దేశం. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజే మీకు వెలిగింపరిచి సంపూర్ణంగా వాటన్నిటిని దేవుని విదేసి స్వేచ్ఛగా దేవునితో నడవటానికి కృప చూపించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.